అంటే ఇప్పుడు మనం ఒక బొమ్మ ఉండొచ్చుకుంటాం కదా, ఒక బొమ్మ తీసుకొచ్చుకుంటాం కదండి. ఆ బొమ్మ తీసుకొచ్చుకున్నప్పుడు ఒకటి మాన్యువల్ ఇస్తారు కదా, పేపర్ అనేది ఇస్తారు. అది తీసుకొని దాన్ని చూసుకుంటానే దాన్ని సెట్ చేసి వాడినప్పుడు అది కరెక్ట్ వస్తుంది. అది వాడకుండా అది దాంట్లో ఏం చూస్తాను నేనే ఓన్గా చేస్తాను అక్కు పెట్టి ఏదో వాడినప్పుడు అది ఎలా ఉంటుంది, కరెక్ట్ పని లేదు కదా. ఇది కూడా భగవద్గీత కూడా మన జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది. అంటే మనం ఆ భగవద్గీత చదివినామంటే అందులో ఏముంటుందంటే అది ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలన్నీ భగవద్గీతలోనే ఉంటాయి. కాబట్టి భగవద్గీత చదివినప్పుడు మనం ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఎక్కడ కూడా స్టాప్ అనేది ఉండదు. అంటే మంచి చెడు అన్నీ తెలుస్తాయి భగవద్గీతలో. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి. ముఖ్యంగా మీరు చిన్నపిల్లలు భగవద్గీత పట్టుకున్నారంటే ఇక లైఫ్లో అన్నీ సాధిస్తూనే ఉంటారు. అందరూ చదవాలి భగవద్గీత. మేము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు 10th అయిపోయిన తర్వాత అంటే మీరు ఉన్నారేమో, మీ స్కూల్కి వచ్చి ఇస్తాం, మీరు కలెక్ట్ చేసుకోండి బుక్స్. ఇంత లోపల వస్తే తెచ్చిస్తాము. భగవద్గీత బుక్స్ ఇద్దామనుకుంటున్నాము పిల్లలకి. అందరూ చదవాలి, మెడిటేషన్ తప్పకుండా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు మీరు కూర్చొని విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.